ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బేగంపేట రసూల్పుర కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి నటుడు బాలకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. తెలంగాణలో పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి టీడీపీ కార్యకర్తలంతా కృషి చేయాలని శ్రేణులను బాలకృష్ణ కోరారు. టీడీపీ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఎన్టీఆర్ చేసిన కృషిని మరవలేమని బాలకృష్ణ గుర్తు చేశారు. 330 తాలూకాలను 1000 మండలాలుగా విభజించి ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని హిందూపూర్ ఎమ్మెల్యే బాలయ్య చెప్పారు. సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. దానికి ఆ తర్వాత శ్రీపతి రాజేశ్వర్ గారి భర్త ఆయన కుటుంబ సభ్యులు కూడా దీన్ని కొనసాగిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం అందరం ఎంతో హర్షించదగ్గ విషయం. ఎందుకంటే శ్రీపతి రాజేశ్వరరావు గారు నాన్నగారు తిరుగు కరమారావు గారి గురించి చెప్పుకుంటారు. మా చిన్నాన్నగారు రామలక్ష్మణులని. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టి శ్రామికుడి చెమటల్లో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతన్నల రక్తంలో నుంచి, అలాగే నిరుపేదల కన్నీటి నుంచి, అలాగే కష్టజీవుల కన్నీటి మంటల్లో నుంచి, అన్నార్థుల ఆక్రందనలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని ఆ నినాదంతో, అలాగే తెలుగుదేశం పిలుస్తుందిరా కదిలిరా అని ఆ ప్రపంచంతో మళ్ళీ ఒక రికార్డు స్థాయిలో పార్టీ స్థాపించిన 9 నెలలకే అధికారాన్ని చేజిక్కించుకోవడం. అప్పుడు ఆయనకి చలనచిత్ర పరిశ్రమ నుండి కూడా ఆయన ఆదరిస్తూ, ఆయన కొలుస్తూ దేవుడిగా ఆయన కూడా అన్నిట్లో సినిమాల్లో అయితేనేమి, ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశాక కూడా అభిమానులు ఆనాడు కార్యకర్తలుగా మారి, ఆ తర్వాత మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన ప్రపంచం ఆయన గాలి బీచి देश में नापाटी राजकीय स्थापित కూడా సంక్షేమ పథకాలు భారతదేశం పొందుతారు ఏంటి అమలు అవుతున్నాయి. సంక్షేమ పథకానికి అలాగే అన్నదానం నుంచి దానాన్ని పాటించాలి. నందమూరి బాలకృష్ణ